రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉంది. మన విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ పరిపూర్ణంగా సాధ్యం చేసుకోవడం అవుతుందని, రాష్ట్రం పురోగతిలో అడుగుపెడుతుందని, కక్ష సాధింపు అనేది ఉండదు. కానీ తప్పు పనులు చేసిన వాళ్ళు, చట్ట విరుద్ధమైన పనులు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళ మటుకి చట్టపరంగా కేసులు ఉంటాయి, చట్టపరంగా విజయాలు ఉంటాయి, చట్టపరంగా శిక్షలు ఉంటాయి. ఇది మటుకు మేము హామీ ఇస్తాం. ఎవరు తప్పులు చేసిన వాళ్ళకి, నేరాలు చేసిన వాళ్ళకి, ఘోరాలు చేసిన వాళ్ళకి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు. సాయి గారు, మొదట మీకు, న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత సత్యప్రసాద్ గారికి, బీజేపీ నేత రఘునాథ్ బాబు గారికి, వైఎస్ఆర్సీ నేత వెంకటరెడ్డి గారికి నా నమస్కారాలు. ఈరోజు జూన్ 12 బాబు గారు సీఎం అయితే తప్ప శాసనసభకు రానని చెప్పి శపథం చేశారు. దాన్ని సాధించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి, నూతన ప్రభుత్వంలో ఆవిష్కారం కాబోతున్న నూతన మంత్రులకి, ఈ విజయం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకి నా నమస్కారాలు, కృతజ్ఞతలు. రాష్ట్రం ఇలా ఊపిరి పీల్చుకునింది. దుర్మార్గమైన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజల తీర్పు మార్చారు. ఆ తీర్పు మా మీద గురుతర బాధ్యతని మోపింది. చాలా మంది మా నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, గత ప్రభుత్వం లాగా దుర్మార్గమైన కార్యక్రమాలు చేయబాకండి, సహనంతో ఉండండి, అలాగే రాష్ట్ర ముందు ఉన్నటువంటి టాస్కులు చాలా బలమైనవి, తొలి సంతకం మెగా డిఎస్సి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్, రెండో సంతకం, అదేవిధంగా అన్నా క్యాంటీన్, మూడో సంతకము పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లి పింఛన్లు పెంచడం, లేదా సిలిండర్లు ఇవ్వటం, ఇలాంటి టాస్క్లు పెట్టడంతో పాటు ఈ రాష్ట్రానికి 2 కళ్ళైన అమరావతిని, పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత 3 ఏళ్లలో, 2 ఏళ్లలో బలమైన టైం బీయింగ్ పెట్టుకొని పనిచేస్తున్నారు. బాబు గారు రేపటి నుంచి డ్యూటీ ఆన్ టైం సీమ్ స్టార్ట్ అయిపోతున్నారు. ఆయన పని విధానం ఎలా ఉంటుందో, ఆయన మొత్తం ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో ఎటువంటి మార్పులు వచ్చాయో రాష్ట్ర వ్యాప్తంగా పత్రికల మీడియాలు చూపించాయి. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర సంబంధాలను ప్రతిస్పటిస్తూ వేదిక మీద జరిగిన ఆనందకరమైన సంఘటనలు కావచ్చు, ఇంకా ఇతర మిత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా వాటిని పంచుకోవడం అనేది, లక్షలాది మంది అభిమానులు ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం, అక్కడ భారీగా అందరూ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవడం అనేది కూడా ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రం మారిన ప్రభుత్వాన్ని